ఏపీ ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయ్యాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టింది. సూపర్ 6తో పాటుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలుపైన ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈసారి టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి సూపర్ 6. అయితే ఈ సూపర్ 6 గ్యారంటీలలో ఆడవారికి బస్సు ఫ్రీ అన్న హామీ జనాన్ని మరింత ఆకర్షించింది. కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీ ఇచ్చి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. దీన్నే చంద్రబాబు కూడా తన మేనిఫెస్టోలో ప్రథమంగా చేర్చారు. దాని కారణంగా ఆయన విజయం నల్లేరుపై నడక అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో మాదిరిగా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించుకుందామా అని ఆంధ్రప్రదేశ్లోని మహిళలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమలయ్యే మొట్టమొదటి హామీ ఇదేనన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ హామీని ఎలా నెరవేర్చాలనే దానిపై సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన హామీల్లో వెంటనే అమలు చేసే అవకాశం ఉన్న వాటిపైన చంద్రబాబు ఆరా తీస్తున్నారని సమాచారం. అందులో భాగంగా కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఖజానా పైన పడుతున్న భారం, లాభనష్టాలపైన ఫోకస్ చేశారంటున్నారు. ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. ఇక రోజువారీ బస్సుల్లో మహిళల ప్రయాణ వివరాలపైన నివేదిక కోరారని సమాచారం. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో ఈ పథకం అమలు చేస్తే ఎదురయ్యే సమస్యలపైన నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలతో పాటు వాటి పరిష్కార మార్గాలపైన కొత్త ప్రభుత్వం దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఓన్లీ పల్లె వెలుగు బస్సులకు ఫ్రీ ట్రావెల్ అందించాలా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించే బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణాన్ని అందించాలా అనే కోణంలో ఆలోచిస్తున్నారట. ఫ్రీ బస్సు కారణంగా ట్యాక్సీలు, ఆటో డ్రైవర్లకు చాలా నష్టం కలుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో అదే జరిగింది. అయితే చంద్రబాబు మాత్రం ఇలాంటి నష్టాలు ఎవరికీ కలగకుండా ఉండేలాగా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తే ఆర్టీసీకి ఎంత భారం పడుతుంది అనే కోణంలో కూడా లెక్కలు వేస్తున్నారట. తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరిగాయి. ఇవన్నీ పరిగణనలోనికి తీసుకొని సమస్యలు లేకుండా అమలుపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాలతో ఏపీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే దీనిని 2-3 నెలల్లో అమలు చేసే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దసరా కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని మరికొంతమంది అంటున్నారు. ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం మొదటగా కల్పిస్తారు. ఆ తర్వాత 0 టికెట్టు అందిస్తారని అంటున్నారు. తెలంగాణలో ఉచిత బస్సు అమల్లో ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ ఎలా అందుతుందనేది ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో ప్రయాణించే ఆధార్ కార్డు చూపించిన మహిళలకు 0 టికెట్ ఇస్తున్నారు. ఏపీలోనూ ఇదే తరహాలో అమలు దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమలుపైన ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి పథకం అమలు ముహూర్తం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి కనిపిస్తోంది.